చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. బానిస కార్మిక నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అమలు చేయాలని చిత్తూరు జిల్లాకు చెందిన అధికారులు సూచించారు. చిత్తూరు జిల్లా కోర్టు సముదాయంలోని న్యాయ సేవా అధికార సంస్థ కార్యాలయంలో బానిస కార్మిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా పలు శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ చెన్నయ్య, జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఓంకార్రావు, రోప్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ధనశేఖర్ మాట్లాడుతూ వెట్టి చాకిరీ నిర్మూలన కోసం భారత ప్రభుత్వం 1976లో చట్టం తీసుకువచ్చిందన్నారు. చట్టం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని, దీని నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేయాలని చెప్పారు. వెట్టి చాకిరీ నిర్మూలనకు ఆయా సంస్థల అధికారులు చట్టాలపై అవగాహన పెంచుకొని పూర్తి స్థాయిలో నిర్మూలనకు పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీదేవి, ఎన్జిఓ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. హోల్ యాక్ట్, బాండెడ్ లేబర్ యాక్ట్ బెల్ట్ మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ మేడం ఇక్కడ డీటీ గారు ఎవరో వచ్చినట్టున్నారు, వారు గారు ఉంటే కూడా పైకి వస్తే బాగుంటుంది. దీంట్లో 3 యాక్ట్ల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఒకటి చైల్డ్ లేబర్ యాక్ట్, బాండెడ్ లేబర్ యాక్ట్ అండ్ కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ నాకు ఏదైతే ఎన్జిఓస్ కానీ వీళ్ళు ఇచ్చినటువంటి ఈ మెటీరియల్ చూసిన తర్వాత నేను ఆ డిఫరెన్స్ చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. బాండెడ్ లేబర్ అంటే మన పూర్వకాలంలో ఒక రుణదాతల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మన తాతలు, మన అమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళు ఆ డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో, అంటే మన ఈ గ్రామీణ వ్యవస్థలో పేద ధనిక, ఇప్పుడే మన హానరబుల్ జడ్జి గారు చెప్పినారు, 80% ఆఫ్ ది డౌన్ ట్రేడెడ్ పీపుల్, వాళ్ళు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వారి యొక్క దుర్భర పరిస్థితుల దృష్ట్యా, ఆనాటి కాలాల దృష్ట్యా ఆ ధనికుల దగ్గర, ఆ ఊర్లో ఉండేటువంటి భూస్వాముల దగ్గర అప్పట్లోనే 1000-2000 తీసుకొని మరి దాన్ని తీర్చలేని పరిస్థితుల్లో ఆ పెద్దలు, అంటే మన తల్లిదండ్రులు కావచ్చు, మన తాతలు కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పశువులు మేపడం, గొర్రెలు మేపడం, ప్లీజ్ వినండి ఒక్క నిమిషం, పశువులు మేపడం, గొర్రెలు మేపడం, వాళ్ళకు ఉండేటువంటి మామిడి తోటల్లో కాపులు కాయడం, ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఆ 10,000 రూపాయలు అట్లే ఉంటుంది. మరి వీనికి నీకు వడ్డీ లేకుండా నువ్వు నా దగ్గర ఉన్నంతకాలం నిన్ను అసలు అడగను, వడ్డీ అడగనని ఆయన దగ్గర వెట్టి చాకిరీ చేయించుకుంటారు. అదే వెట్టి చాకిరీ. కానీ ఆయన దురదృష్టవశాత్తు చనిపోతే ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కూడా తీర్చమని వేధించేటువంటి పరిస్థితి ఉంది. ఆ వేధింపులకి గురయ్యి వాళ్ళు కూడా మా నాయన చేసినాడు, మా తాత చేసినాడు, మా నాన్నమ్మ చేసింది, నేను కూడా చేస్తానని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చాకిరీ చేస్తుండే దాన్ని వెట్టి చాకిరీ అంటారు. శాతం కాలానుగుణంగా ఇటుక బట్టీల్లో పనిచేసేవాళ్ళు వెట్టి కార్మికులే, ఫ్యాక్టరీల్లో పనిచేసేవాళ్ళు వెట్టి కార్మికులే, ఇంకో దాంట్లో పనిచేస్తూ ఉండే వెట్టి కార్మికులని దాన్ని రూపాంతరంగా తీసుకొచ్చి కొన్ని డిపార్ట్మెంట్లు అయితేనేమి, కొన్ని వ్యవస్థలు అయితేనేమి తీసుకొని వస్తున్నాయి. దయచేసి ఈ డిఫరెన్స్ తీసుకోవాలి.